నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఊపిరితిత్తులు హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పొల్యూషన్ చాలా ఎక్కువగా అయిపోయింది. స్పెషల్లీ మన రాజధాని ఢిల్లీలో కూడా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. అంటే మీరు ఢిల్లీలో కనుక ఉన్నట్టయితే మీరు స్మోక్ చేయకపోయినా కానీ కూడా స్మోక్ చేసుకునే ఈక్వల్గా అంత పొల్యూషన్ అనేది పెరిగిపోయిందనమాట. సో ఈ లంగ్ హెల్త్ని హెల్తీగా పెట్టుకోవడానికి డిఫరెంట్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లంగ్ హెల్త్ ఫస్ట్ ఎలా డ్యామేజ్ అవుతుంది? ఒకటి పొల్యూషన్ ద్వారా. మనం ఎక్కడ ఉన్నాము, ఎలాంటి గాలి పీల్చుకుంటున్నాము, అది ఎలా కలుషితమైందా, మంచి గాలియా అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీ లంగ్ హెల్త్ మొత్తం దీనిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. జనరలీ మనకి ఎక్కువగా ఆక్సిజన్ కావాలి. లంగ్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. అండ్ మన బాడీలో ప్రతి ఒక్క సెల్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ అనేది ఇవ్వాలి. సో లంగ్స్ ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. ఈ ఆక్సిజన్ అనేది మనకి హార్ట్ తీసుకొని హార్ట్ ద్వారా ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ అనేది సరఫరా జరుగుతుంది. న్యూట్రియంట్స్తో పాటు ఆక్సిజన్ కూడా మనకి హార్టే పంప్ చేస్తుంది. అండ్ ఇవన్నీ హెల్తీగా ఉండాలి. ఈ రెండు ఆర్గన్స్ హెల్తీగా ఉన్నాయనుకోండి, ఎంటైర్ హ్యూమన్ బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ లంగ్స్ పాడవడానికి ప్రధాన కారణం మనం చూసుకున్నట్టయితే పొల్యూషన్. మీరు ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఏ ప్లేస్లో ఉన్నా కానీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోయింది. పొల్యూషన్ ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ మనకి హాని చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ హార్మ్ఫుల్ టాక్సిన్స్ అనేవి మన బాడీలో వెళ్ళిపోతున్నాయి. ఈ టాక్సిన్స్ అనేవి మనకి లంగ్స్ ద్వారా మనం పీల్ చేసుకుంటున్నాం. అంటే ఊపిరి ద్వారా మనకి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఈ టాక్సిన్స్ అనేవి ప్రతి ఒక్క లంగ్ కణం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క లంగ్ సెల్ పాడవడానికి ఈ పొల్యూషన్ ద్వారా, ఈ టాక్సిన్స్ ద్వారా మన బాడీలో ఉండే ప్రతి ఒక్క కణం అనేది డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని కరెక్ట్ చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. ఒకటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూసుకున్నట్టయితే అది మన చేతుల్లో లేదు. కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా మనం దీన్ని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా అంటే ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఎక్కువగా పెరిగిపోతాయో మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది స్టెబిలైజ్ అవుతుందన్నమాట. అంటే ఒక సెల్ పాడవకుండా ఉండడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వాలి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయి? మనం తినే ఆహారంలోనే ఉంటుంది. స్పెషల్లీ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ సి కానివ్వచ్చు, వైటమిన్ సితో పాటు వైటమిన్ ఈ కానీ, వైటమిన్ ఏ కానివ్వచ్చు, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నిట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటామో మన బాడీకి మన ప్రతి ఒక్క సెల్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఫ్రూట్స్లో మనం అన్ని ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు అండి. గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆరెంజ్ కలర్డ్, రెడ్ కలర్స్, మనకి ల్యూటిన్స్, జియాజాంథిన్స్ వచ్చేస్తుంది, క్యారోటినాయిడ్స్ వచ్చేస్తుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్సే. వైటమిన్ సి కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్సే. ఇది గ్రేప్స్లో కానివ్వచ్చు, లెమన్లో కానివ్వచ్చు, సీతాఫలం, ఇలాంటివన్నిట్లో కూడా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే డైట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో కవర్ అవ్వాలి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన లంగ్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ అనేది ఒక మేజర్ మ్యాక్రో న్యూట్రియంట్ అండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవి మూడు మన బాడీకి ఇంపార్టెంటే. అందులో లంగ్ హెల్త్ కనుక చూసుకున్నట్టయితే ప్రోటీన్ అనేది ఫస్ట్ పార్ట్ అనేది చెప్పవచ్చు. ఎందుకు ఫస్ట్ అంటే ఈ ప్రోటీన్లో మనకి ఉండే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ప్రతి ఒక్క సెల్ అనేది రిపేర్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది అండ్ రీగ్రో అవ్వడానికి కూడా మనకి ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. సో లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా కానీ మనం చూసుకున్నట్టయితే అంటే లంగ్ క్యాన్సర్స్ కానివ్వచ్చు, లేకపోతే సిఓపిడి లాంటి పల్మనరీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వచ్చు, ఆస్తమా కానివ్వచ్చు అండ్ టీబీ, ఇలాంటి జబ్బులు ఏమున్నా కానీ కూడా డాక్టర్ మీకు డైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా వాడమని చెప్తూ ఉంటారు. ప్రోటీన్ ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున మీరు తీసుకోవాలి. సో ప్రోటీన్ అనేది ఎప్పుడైతే మీరు ఎక్కువగా తీసుకుంటారో మీ లంగ్ హెల్త్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని నుంచి తొందరగా బయటపడడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రోటీన్ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంతో పాటు వెజిటేరియన్ సోర్సెస్లో అవైలబుల్గా ఉంటుంది. సీడ్స్, నట్స్, పన్నీర్ కానీ, టోఫు కానీ, సాయ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ వివిధ రకాల
ధాన్యాల్లో కూడా మనకి ప్రోటీన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఫిష్ కానీ, ఎగ్ కానివ్వచ్చు, అండ్ మనకి చికెన్ అండ్ మటన్లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కావాల్సిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీ డైట్లో ఉపయోగించుకోండి. కాకపోతే ఆర్గాన్ మీట్స్ని అవాయిడ్ చేస్తూ నార్మల్ మీట్స్ని, మజిల్ మీట్ని మీరు కన్జ్యూమ్ చేసుకోవడం అనేది మంచిది. సో ప్రోటీన్ డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హెల్దీ ఫ్యాట్స్ అనేవి డైట్లో కూడా ఇంపార్టెంటే. డైట్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే చాలా మట్టుకి మనం ఏం చేస్తూ ఉంటామంటే బయట ఎక్కువగా తింటూ ఉంటాం. సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా మన బాడీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దీని బదులుగా మనం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మ్యూఫా, ప్యూఫా లాంటివి మన డైట్లో ఉపయోగించుకోవాలి. ఇది మనకి హెల్దీ నట్స్ అండ్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎగ్ కానీ, గీ కానివ్వచ్చు, ఇవి కూడా గుడ్ ఫ్యాట్స్ కిందికి వస్తాయి. ఇవి కూడా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ దీంతో పాటు మనకి కార్బోహైడ్రేట్స్ అంటే ఒక సీరియల్స్ మనం ఏవి తీసుకున్నా కానీ కూడా కాంప్లెక్స్ సోర్స్ నుంచి వచ్చేలాగా చూసుకోండి. ఇలా చేస్తే మన లంగ్ హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. లంగ్ హెల్త్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్ సీరియల్స్ నుంచి వచ్చేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. ఇది పుష్కలంగా ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అండ్ హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యూస్ చేస్తూ బయట నుంచి వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ని కట్ చేసి ఇంట్లోనే హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి ఆయిల్, ఇంకా ఆయిల్ సీడ్స్ మనం ఇంట్లో యూస్ చేసుకునే ఆయిల్లో కూడా ఆలివ్ ఆయిల్ లాంటివి యూస్ చేయడం వల్ల కూడా బాడీకి ఎంతో యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చినట్టు అవుతుంది. దీంతోపాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మీ డైట్లో ఎక్కువగా ఉపయోగించుకోండి. సో దీని తోడుగా చాలామంది ఆల్రెడీ ఎయిర్ అనేది పొల్యూటెడ్ అయిపోయింది. మనం ఎక్కువగా కలుషితమైన గాలి అనేది పీల్చుకుంటున్నాం. దీని తోడుగా చాలామంది స్మోక్ చేస్తూ ఉంటారు. సో స్మోక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా లంగ్ డ్యామేజ్ అనేది అవుతుందండి. సో లంగ్ అనేది మనకి ఒక్కటేసారి డ్యామేజ్ అవ్వదు. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ పార్ట్, రైట్? సో ఈ పార్ట్ని మనం మెల్లిమెల్లిగా పాడవడం జరుగుతుంటే ఓవరాల్గా మీకు ఎక్కువగా ఊపిరి తీసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ అన్హెల్దీ టాక్సిన్స్ అన్నీ మనం పీల్చుకోవడం వల్ల ప్రతి ఒక్క కణం అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దయచేసి స్మోకింగ్కి దూరం ఉండడం బెటర్. అండ్ ఎవరైతే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ ఉంటారో, అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటారో వాళ్ళతో పాటు మీరు ఉన్నారనుకోండి, మీరు కూడా ఆ గాలిని పీల్చేసుకుంటారు. దానివల్ల మీ లంగ్ కూడా పాడవడం జరుగుతుంది. కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు చాలా ఎక్కువగా స్మోక్ చేస్తున్నారంటే ఆ క్వాంటిటీని తగ్గించి వాడండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లంగ్ ఇంకా హెల్దీగా ఉంటుంది. అంటే దానిపైన ప్రెషర్, అంటే దానిపైన వర్క్ అనేది, సెల్స్ అనేవి పాడవడం జరుగుతాయి కాబట్టి దానిపైన లోడ్ అనేది తగ్గుతుంది. సో అలా మెల్లిమెల్లిగా మనం తగ్గించుకోవాలి. అండ్ ఎవరైతే స్మోక్ చేస్తున్నారో దీంతో పాటు ఇంకా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి ఉన్నా కానివ్వచ్చు, ఆస్తమా కానివ్వచ్చు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, సిఓపిడి ఇలాంటివి ఏవి ఉన్నా కానీ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయండి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేయడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. సో ఇలా చేసుకుంటే కూడా మన లంగ్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.